తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ ఎప్పటికైనా గుర్తింపునిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో జరిగిన మండల కార్యవర్గం సమావేశంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట భీమాశంకర్రావుతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నూతన మండల అధ్యక్షుడిగా కస్బా పెంటపాడుకు చెందిన ఎమ్మంది శ్రీనివాసుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ అయిన దత్తు ప్రసాద్ను జిల్లా అధ్యక్షురాలు ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పెంటపాడు మండల బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఏదైతే 5 సంవత్సరాల నుంచి మండల అధ్యక్షుడిగా పనిచేసిన దత్తు గారిని మేము జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. అందరూ రాష్ట్రం జిల్లా ఏకగ్రీవంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే ఆయన ప్లేస్ ఏదైతే ఉందో ఒక మండల అధ్యక్షులు ఇక్కడ నియమించాలి గనక ఆ సందర్భంగా సీనియర్ నాయకులు అందరి మధ్యలో మేము ఇక్కడ ఈ మండల అధ్యక్షులను నియమించాలి అనౌన్స్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఈ పెంటపాడు మండలంలో ఏకగ్రీవంగా ఇమ్మంది శ్రీనివాస్ గారు 5 సంవత్సరాల నుంచి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారిని ఈ పెంటపాడు మండలం నుంచి మండల అధ్యక్షులుగా ఈ సందర్భంగా నియమించుకోవడం జరిగింది. అలాగే ఏకగ్రీవంగా ఆయన మండల అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ మండల వాసులందరికీ కూడా పెంటపాడు మండలంలో ఉన్న ప్రతి కార్యకర్త పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత ఉన్నతంగా ఇంత ఒక అధ్యక్షులు ఎన్నుకోవటం అన్నది చాలా శుభ పరిణామం. ఇలాగే కార్యకర్తలందరూ కలిసిమెలిసి రాబోయే రోజుల్లో పనిచేయాలి. ఈవేళ అనేక పదవులు బాధ్యతలు రాబోయే రోజులు కూటమిలో కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సొసైటీ ప్రెసిడెంట్లుగా కూడా ఈ మండలం నుంచి గెలుపొందాలని నేను ఒక జిల్లా అధ్యక్షురాలుగా ఈ సభాపూర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన ఎలక్షన్ ముందు కోరుకున్నామో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ప్రజలు ఆశీర్వదించి మనకి ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళు కోరుకున్నది ఒకటే, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మీటింగుల్లో ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలు ఏమిటి, అటు మరుగుదొడ్లు కానీ, ఇటు ఆయుష్మాన్ భావ ఆరోగ్య పథకం కానీ, కిట్కో ఇల్లు కానీ, ఇల్లు లేని ఖాళీ స్థలాలు ఇవ్వడం కానీ, పెన్షన్లు కానీ, ఈ మరి చౌక డిపో ద్వారా ఇచ్చే బియ్యాలు కానీ, మరి అంగన్వాడీ కేంద్రాలు కానీ, ఈ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్తే 140 సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రాష్ట్రాలకి ఇచ్చి రాష్ట్రాల నుంచి ప్రజలకు అందిస్తున్న విషయం మన వికసిత భారత సంకల్ప యాత్రలో ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇవాళ రాబోయే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రాలు చేయడానికి ఏది అడిగినా లేదనకంటే ఇవ్వడానికి రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు ముందుకు వస్తున్నారు. ఈ విషయాలు ప్రజలకు తెలియాలి. ఎప్పుడైతే కష్టపడి పార్టీ గురించి మీరు కష్టపడి పనిచేస్తారో అది నా పేరు చెప్పకపోయే పార్టీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. దానికి ఉదాహరణ పాకాల్సిన అనుకోండి, వర్మ గారు మన కళ్ళెదురు దత్తు ప్రసాద్ అనుకోవాలి. మనం ఇవాళ అతను మరి జిల్లా జనరల్ సెక్రటరీ ఎన్నుకున్నారంటే ఇవాళ అతను ఆశించలేదు పదవి, నేను చెప్పలేదు, అతనికి ఇమ్మని చెప్పలేదు. మరి మేడం గారికి పార్టీ ఆదేశించింది, ఆయన పేరు అనౌన్స్ చేసింది. ఇది మన పార్టీలోని గొప్పతనం. సంక్షేమ పథకాలు అమలు చేయలేమని నేరుగా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిస్తున్నారని, సూపర్ 6 పథకాలు అమలు చేయలేక రాష్ట్రాన్ని అమ్మాలి అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మండిపడ్డారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆడబిడ్డ నిధికి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఎన్నో పథకాలు అమలు చేస్తామని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మేము ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేశాం. కేవలం ఒక్క ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాల్సి ఉంది. మరి ఆ ఆడబిడ్డ నిధి ఇస్తే ఆంధ్రాన్ని అమ్మేయాలి అని చెప్పి మాట్లాడడం చూస్తే ఏ విధంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా నీరు గార్చేదానికి ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని మైండ్ సెట్ చేసేదానికోసం మరి ఈ రకంగా మంత్రుల చేత మాట్లాడిస్తున్నాడు అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అని, సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి
చంద్రబాబు నాయుడు మాట్లాడమే కాకుండా మరి ఆయన తనయుడు లోకేష్ బాబు కూడా ప్రజాగళం అని చెప్పి పాదయాత్ర చేస్తూ ప్రతి సభలో కూడా మేము ఖచ్చితంగా ఈ సూపర్ 6 సూపర్ 7 హామీలు నెరవేర్స్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. 18 సంవత్సరాలు నిండిన మహిళలు సుమారుగా 1,80,00,000 మంది ఉన్నారు. ఆ 1,80,00,000 మందికి మరి ఈరోజు గత సంవత్సరానికి 18,000 రేపు చెప్పున ఇచ్చింటే 32,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. మరి మొదటి సంవత్సరం మరి ఈ ఆడబిడ్డ నిధికి ఏదైతే 32,500 కోట్ల రూపాయలకు పంగనామం పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మా కాలరు పట్టుకోండి అని చెప్పి కూడా మరి ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మరి ఇవాళ ఈ సంవత్సరం కాలంలో 13 నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 పేరుతో సూపర్ 7 పేరుతో మరి ఏ మటుకు ఈ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చారో ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నయా పైసా పని జరిగిన పరిస్థితి లేదు. మరి ఆ అమరావతి చూస్తే మరి ఎప్పుడు వర్షం వచ్చినా కూడా అది నీటిలో మునిగిపోయే నావ లాంటిది ఆ అమరావతి. కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి మేలు చేయాలని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మేలు చేయాలని తప్ప మరి ఏ సామాన్యమైన ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు ఈ అమరావతి రాజధాని ద్వారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ తిరుమలేష్ అనే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాసులు రెడ్డి గారు ప్రతి సందర్భంలో కూడా అతన్ని వాడుకున్న పరిస్థితి మనం చూశాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోదాదేవికి పలు రకాల పుష్పాలు, స్వర్ణ ఆభరణాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ నిర్వహించిన అనంతరం డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. शुद्धमुद्बोध्य कृष्णं पाराज्यं संसुति शिरसिद्धमज्जापयन्ति यो वैतां ब्रह्मणो वेद ब्रह्मास्तिरति दीर्घमायुः शतमानं भवति सदायु पुरुष కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మైసూరు సంస్థాన వారసులు దర్శించుకున్నారు. వేపి విరామ సమయంలో మైసూరు సంస్థానం రాజమాత ప్రమోదదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త, చామరాజ్ వడయార్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవర్షం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Very happy to be here this morning. The darshan and very good darshan, and Lord Venkateshwara has been very kind to all of us. This is my fifth visit rather, on this Pallavotsava function. I pray to him to bless all of us and then all the Bhaktadis. Desham Bhagandi in the ಪ್ರಾರ್ಥಿಸಿದೆ. ಇಂದು ನಮ್ಮ ತಿರುಮಲಲ್ಲಿ ಶ್ರೀ ಬಾಲಾಜಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ ಈ ಫಲವೋತ್ಸವ ವಿಧಿಯನ್ನು ಪೂರೈಸಲಾಗಿದೆ. ನಿನ್ನೆ ಸಾಯಂಕಾಲ ಶ್ರೀವಾರಿ ಫಲವೋತ್ಸವವನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು. ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನು ಪಡೆದ ನಂತರ
ನಮ್ಮ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯ ಆರೋಗ್ಯ, ಅಭಿವೃದ್ಧಿ, ಸಮೃದ್ಧಿ, ಆನಂದವನ್ನು ದಯಪಾಲಿಸಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೂ ಅರಮನೆಗೂ ನಿಕಟವಾದಂಥ ಸಂಬಂಧ ಇದೆ. ಸುಮಾರು 400 ವರ್ಷದ ಸಂಬಂಧ. ನಮ್ಮ ಪಾರಂಪರೆ ಮತ್ತು ಇಡೀ ನಮ್ಮ ಏನು ಅರಮನೆ ಸಂಸ್ಕೃತಿ ಇದೆ ಎಲ್ಲನೂ ಸಹ ತಿರುಪತಿ ಭಾಳ ಒಂದು ದೊಡ್ಡ ಪ್ರಭಾವ ಇದೆ ಅಂತ ಹೇಳಿದರೆ ತಪ್ಪಾಗಲ್ಲ. ಈ ನಿಟ್ಟಿನಲ್ಲೂ ಸಹ ಇವತ್ತು ದರ್ಶನ ಪಡೆಯುವಂಥದ್ದು ನಿಜಕ್ಕೂ ಒಂದು ಸೌಭಾಗ್ಯ. ಮತ್ತೊಮ್ಮೆ ನಮ್ಮ ನಾಡಿನ ಸಮಸ್ತ ಜನರಿಗೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೀನಿ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన నాయకుడు చాగంటి మురళీకృష్ణ. మహిళలను నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు గనుడన్న విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి. ఆడబిడ్డ నిధి బకాయి ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్. కేంద్రం త్వరగా బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే ఎన్నికలు నిర్వహిస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్. తమ రిజర్వేషన్లలో మత ప్రస్తావన లేదని స్పష్టం. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.